Investing has its own set of potential problems. Investors often cite a lack of information. Desperate. కీర్తి ఏమైంది? సారీ, నాకు నిద్ర వస్తుంది. మిగిలిన నోట్స్ రేపు రాసుకుంటాను. సరే, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఇదిగో దుకాణం కట్టించాడు. లే స్వాతి, మార్నింగ్ 4 o'clock ఇక్కడ ఉండాలి. ఓకే? ఈ రోజు తేవలదు. పడుకో. 4 ఏం అక్కర్లేదు, మేము ఇప్పుడే రాసుకుంటాం. చెప్పండి. ఇప్పుడు నువ్వు నిద్రలో ఏం రాస్తావో నాకు బాగా తెలుసు. ఇప్పుడు వెళ్ళి పడుకొని పొద్దున్నే రండి. వెళ్ళండి. ఇదిగో కరాఖండికి చెప్పేసాడు. వెళ్దాం పద. 4 గంటలకు లేవాలి. నానా బాపట అటు ఎక్కడికి? పడుకోడానికి. అటెందుకు? మన రూమ్ ఎటు? ఇటు అనుకుంటా. అదేంటి బాసు, మరి 4 గంటలకే దుకాణం పెట్టేశావు? ఏరా, మనం పెద్ద గోల్డ్ మెడలిస్టా? ఎప్పుడో చదివిన చదువు ముందు మనం ప్రిపేర్ అయ్యి తర్వాత వాళ్ళకి నేర్పించాలి. మరి 4 గంటలు లేవగలవా? వాళ్ళకి 4, నాకు 3, నీకు 2. నువ్వు 2ంటికి లేచి కాఫీ పెట్టి వేడి నీళ్ళు పెట్టి తర్వాత నన్ను లేపు. ఓకే? వాళ్ళు 4, నువ్వు 3, నేను 2, ఇప్పుడు 12. నాకు పడుకోడానికి. వీడి ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైంది. ఏదో మనకి లెక్చర్ లాగా తెగ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు. తప్పదు కీర్తి, భరించాలి. ఏంటి, వాడి వల్ల నా లైఫ్ డిస్టర్బ్ అవుతుంటే కూడా భరించాలా? ఇంకేం చేయగలం? నేను కాదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనా? ఏం చేయాలి? లవ్ చేయాలి. నీకేమైనా పిచ్చి కిందా? నిజమైన లవ్ కాదే, ఉత్తునే లవ్ చేయి. అప్పుడే వాడి మైండ్ డైవర్ట్ అవుతుంది, ఫోకస్ మన మీద నుంచి షిఫ్ట్ అవుతుంది. చూడు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి స్కీమ్లేసి వాటిలోకి నన్ను లాగద్దు. పోవే, నువ్వు వేస్ట్. నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏంటి, మళ్ళీ కొత్త స్కీమా? ఎస్, కొత్త స్కీమ్. డే అండ్ నైట్ ఫోన్ల మీద ఫోన్లు చేసి వాడిని టార్చర్ పెడతా. అది నువ్వేం తెలిసిపోతే? ఛాన్సే లేదు. నాది ప్రైవేట్ నంబర్. అవతల వాడికి నేను ఫోన్ చేస్తే నా నంబర్ రాదు. అప్పుడు నన్ను కనిపెట్టడం చాలా కష్టం. మరి నీ వాయిస్ గుర్తుపడితే? గొంతు మార్చి మాట్లాడతాను. గొంతు మార్చా? ఎలా? 1 minute. హలో, బాడీగార్డ్ వెంకటాద్రి గారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఆర్ యు ఫ్రీ నౌ? ఇలా అనవసరమైన గేమ్స్ మనకొద్దే. ఏదైనా ప్రాబ్లం అయితే? ఏంటి ప్రాబ్లం? నువ్వు నోరు మూసుకుని ఎవరికి చెప్పకుండా ఉంటే చాలు. ప్రైవేట్ నెంబర్ ఎవరై ఉంటారు? హలో హలో, ఎవరని మాట్లాడేది? హలో. కీర్తి వద్దే. మళ్ళీ ప్రైవేట్ నంబర్. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడరే. నీకేమైనా మెంటలా? ఎవరు బాసు? వెంకటాద్రిని. ఏ వెంకటాద్రి? బాడీగార్డ్ వెంకటాద్రి. నీ గురించి కాదు బాసు, ఫోన్ లో ఎవరు అని. అవతల నుంచి మాట్లాడితేనే కదా తెలిసేది. నంబర్ వస్తుంది కదా బాసు, చెయ్యి. ప్రైవేట్ నంబర్ రా, చేస్తే కలవట్లేదు. ఈసారి నంబర్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు. పడుకో బాసు. సరే. హలో, ఎవరు? హలో. లేడీస్ లేడీస్. ఎవరు కావాలో చెప్పండి రా. ఎవరు కావాలి? ఇది వెంకీ ఫోనే కదా? ఫోన్ అయిందండి, టోన్ నాదండి. ఇంతకీ మీరెవరండి? లవర్ని. లవరా? లవర్ అంట బస్సు. నీ లవర్ నా నంబర్ కి ఎందుకు చేస్తా? నా లవర్ కదా, నీ లవరు. మాట్లాడు. హలో, ఎవరు నువ్వు? ఆటలుగా ఉందా? పిచ్చి పిచ్చి కావాకు, ఫోన్ పెట్టే. ఈ ఫోన్ కనిపెట్టడానికి సూపర్ మ్యాన్ ఎన్ని కష్టాలు పడి ఉంటాడో. స్పైడర్ మ్యాన్ అనుకుంటా కదా, బ్యాట్ మ్యాన్ అనుకుంటా. ఐడియా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఈ రోజుకి ఇది చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్. కీర్తి, get up, get up, get up. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇద్దరు త్వరగా రెడీ అయ్యి కిందకి రండి. అలాగే. కీర్తి, కీర్తి గెటప్. కీర్తి, కీర్తి గెటప్. అయ్యో, గెటప్. ఏయ్, త్వరగా లేవే, లేదంటే మళ్ళీ వచ్చి పెద్ద గొడవ చేస్తాడు.
Like any other drama subject, King Linus has its own importance. How Shakespeare opens the drama is very, very important. Sit down. The opening scene discusses about the partition of the kingdom. About the... Partition of the kingdom. Yes. Take down the notes. Okay. The whole play takes off from a funny love test. The question is... The whole play takes off from a funny love test. The question is... What... The whole play takes off from a funny love test. ఆన్సర్ చేయొచ్చుగా. ఇదంత ఇంపార్టెంట్ కాదులే, ఏదో రాంగ్ నంబర్. మీరు నోట్స్ రాసుకోండి. The whole play takes off from a funny love test. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా. పెద్దగా 24 hours ఫోన్ ఆన్ లో పెట్టమన్నారు. ఆగింది. ఓకే. The whole play... ఏంటిది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తారు. సారీ. Question is regarding the impending decision of the kingdom. Impending... Class dismissed. Go. Books తీసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ. Go. ఏయ్, ఏం కావాలి నీకు? హలో కట్ చేసావా? చెయ్యి. నువ్వు ఎవరో తెలిసిన రోజు నేను కూడా నేను మొక్కలుగా కట్ చేస్తానా? వీడికి ఇప్పుడు టార్చర్ మొదలైంది. పాపం కదే. ఏంటి పాపం? నూరుకో, లేకపోతే కీర్తితోనే పెట్టుకుంటాడా? ఇప్పటికి హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ మార్నింగ్. కీర్తి, నిద్రపోయిన చాలు. లేచి త్వరగా రెడీ అవ్వు. అప్పుడేనా? ఏంటి అప్పుడేనా? టైం ఎంత అయిందో తెలుసా? నీ బాడీ గార్డ్ 7 గంటలకే యూనిఫామ్ వేసుకుని రెడీగా ఉన్నాడు. అబ్బా, యూనిఫామ్ వేసుకున్నాడా? తన్ని విప్పిస్తా చూడు. పార్వతి నంబియారు. పర్వాలేదు, నేను ఇంగ్లీష్ బాగానే పికప్ అవుతున్నాను. బాసు, పార్వతి నంబియారంట, మీరు చుట్టం అనుకుంటా. మాట్లాడు. నువ్వా? రే, పార్వతి నంబర్ కాదురా, ప్రైవేట్ నంబరు. రెండింటికి సౌండ్ ఒకటే కదా బాసు. రే, అదిరా, రాత్రి ఫోన్ చేసి టార్చర్ చేసింది అది. నీ పని చెప్తాను. వెళ్ళు. అరే, యు బ్లడీ ఫూల్. ఏంటి బాసు పిలిచావా? ఏంటే అసలు ఎవరు నువ్వు? ఏంటి ప్రాబ్లం? నువ్వే నా లైఫ్ లో పెద్ద ప్రాబ్లం. నీ గొంతు వినకపోతే ప్రాబ్లం, నేను చూడకపోతే ప్రాబ్లం, నీతో మాట్లాడకపోతే ప్రాబ్లం. అదే రోగం, వెళ్ళి డాక్టర్ చూపించుకో. చూపించా. ఇది ప్రేమ రోగం అని చెప్పాడు. ఏంటది? ప్రేమ? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. మొదటి రోజు నువ్వు కాలేజీకి వచ్చినప్పుడే నిన్ను చూసి లవ్ లో పడిపోయా. నీ స్టైల్, నీ స్మైల్, నీ వాక్, నీ క్లాసెస్ అన్ని సూపర్. ఒక్క నీ డ్రెస్ తప్ప. ఏ, నా డ్రెస్ ఏమైంది? నీకు అస్సలు సూట్ అవ్వలేదు. అదే నువ్వు క్యాషువల్ డ్రెస్ లో రెడీ అయి వస్తే అదిరిపోతావు. ఏంటి అదిరిపోయేది? ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి డ్రెస్ మార్చమంటే మార్చడానికి నేను వీక్ ఫెలోనా? వెంకటాద్రి ఇక్కడ. అసలు నువ్వెవరు బంకలాగా తగులుకున్నావు? నువ్వే తెలుసుకో, వెంకటాద్రివి కదా. ఏయ్, నువ్వు నాతో ఆడుకుంటున్నావు, అర్థమైందే? పెట్టే ఫోను, రాస్కెల్. ఏంటే ఇదంతా? చెప్పాగా, డిస్టర్బ్. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వెంకీ క్యాషువల్ డ్రెస్ కి మారిపోతాడు. చూడు. మావా, ఏంటి ఏంటి? వెంకటాద్రి యూనిఫామ్ వేసుకోలేదు. నీకెలా తెలుసు? ఇప్పుడే చూశాను, సూపర్ గా ఉన్నాడు. సూపర్ ఉన్నాడా? సిగ్గు లేదా నీకు? ఒక మగాడు బట్టలు లేకుండా ఉంటే పైగా చూసింది కాక లేక్ మీద చూసి వచ్చినట్టు చాలా గొప్పగా చెప్తావేంటి? చంపేస్తాను నిన్ను. అయ్యో, డ్రెస్ లేకుండా చూడడం అంటే సివిల్ డ్రెస్ లో ఉన్నాడని అర్థం. ఓ, సివిల్ డ్రెస్సా? నువ్వు చెప్పింది నిజమేనే. ఈ బాడీగాడు మామూలుడు కాదు, ఐటమ్ రాజా. సూపర్ బాసు, అదిరింది. వెంకీ, వావ్, ఏంటి డ్రెస్ మార్చా? బర్త్డేనా? బర్త్డేనా పోడా, ఈ రోజు నుంచి స్టైల్ మెయింటైన్ చేయబోతున్నాను. ఓ చేంజ్ కోసం. బాసు, ఇదిగో ఈ సరిపోతే. ఏంట్రా ఇది? చేంజ్ అడిగారు కదా బాసు.
నీకు అలా అర్థమైందా? కొట్టానంటే వెళ్ళు లోపలికి వెళ్ళు. మీరేంటి ఇంకా టైం అయింది. కమాన్ లెట్స్ గో కమాన్. ఇంతమందిలో ఆ వాయిస్ ఎవరిదో కనిపెట్టాలంటే చూసావా మన ట్రీట్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో? ఎప్పుడు మనల్ని గమ్మలా అతుక్కుని నడిచేవాడు, ఇప్పుడు చూడు అమ్మాయిల కళ్ళలో కళ్ళు పెట్టి ఎలా చూస్తున్నాడు. పద పద. అరే నీ జాతకం ప్రకారం నీకు అందమైన లవర్ వస్తుంది, కాకపోతే అది నీతో ఉండదు, నాతో డేటింగ్ చేస్తుంది. అదే అట్లా రాసి ఉందిడా చెప్పేది. బాడీ గార్డ్ గెటప్ మార్చుకుని వస్తున్నాడు, ఎందుకు మార్చాడు అడుగు. నేను చూసుకుంటా కదా. అరే 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 కొత్త టీ షర్టు జీన్స్ స్టైల్ గ్లాసెస్ జింగ్ బ్యాంక్ తయారైనావు. ఏంది కదా ఎవరన్నా పోరికి లైటింగ్ కొడుతున్నా చెప్పు, నేను కల్పిస్తా. నువ్వు బ్రోకరా కల్పించడానికి? ఏం మాట్లాడుతున్నావు? నేను లవర్లను కలుపుతా. వాళ్ళు ఆల్రెడీ లవర్స్ అయినప్పుడు నువ్వు కలిపేదేంట్రా? అన్నా నువ్వు కొట్టాలని డిసైడ్ అయ్యాను. క్యాంపస్ లో మాత్రం కొట్టకు, బయట కుక్కను కొట్టినట్టు. సరిపో. అరే ఎట్లొచ్చిందా బిస్కెట్? హే, క్లాస్ రూమ్ లోని వాయిస్ అందరూ చాలా డిఫరెంట్ గా ఉందంటారే. డిఫరెంటా? ఎక్స్క్యూజ్ మీ, మీరేదో డిఫరెంట్ అన్నారు కదా, కొంచెం విప్పుతారా? ఏంటి విప్పేది? అదే అదే మీ వాయిస్ కొంచెం విప్పుతారా? పర్లేదు చెప్పండి, ఏం కావాలి? ఊరికే నేను పాట కూడా మస్తు పాడతా. పాట? అబ్బాయి ప్లీజ్. వద్దమ్మా అబ్బాయి ప్లీజ్, ఒక్క పాట. ఊరికే అడిగా. ఒక్క పాట. అయ్యో వద్దమ్మా. అబ్బా ప్లీజ్. ఏ బాబు, అమ్మా వద్దమ్మా. ఒక్క పాట ప్లీజ్. మనమే ఫోన్ చేస్తున్నామని తెలిస్తే చంపేస్తాడేమో అని భయంగా ఉంది. నువ్వే వెళ్ళి చెప్పేలా ఉన్నావు, నోరు మూసుకుని పద. అమ్మో ఇదేదో తేడాలాగా ఉంది. హలో. ఏ ఆగాగు. కమి 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 ఒకసారి చెప్పు. హలో హలో. పైకి చూసి చెప్పు. హలో. కింద చూసి చెప్పు. హలో. అలా కాదు, స్వీట్ గా హలో అలా చెప్పు. హలో. హలో హలో హలో. వస్తున్నాడు, పద పద. హలో హలో. ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నాను. ఎందుకు? ఆగు ఒకసారి హలో చెప్పు. వాట్? ఫోన్ లో హలో చెప్పు. వాట్స్ రాంగ్ విత్ యూ? ఆర్ యు మ్యాడ్? ఓకే ఓకే. నిన్ను కాదు డార్లింగ్. హలో, దమ్ముంటే ఎక్కడున్నావు చెప్పవే. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో గొడవ పడుతున్నావుగా, ఆ అమ్మాయి పక్క నుంచే వెళ్ళాను. అమ్మో, నువ్వు ఇలాగే మాట్లాడుతుండు, పావు గంటలో నిన్ను పట్టుకోపోతే నా పేరు మార్చుకుంటా. పేరు మార్చుకునే బదులు ఒక్కసారి మనసు మార్చుకుని నన్ను లవ్ చేస్తున్నాను అనొచ్చుగా. నవ్వుతూ నీ ముందుంటాను. ఇక నవ్వటానికి ఛాన్సే ఉండదు. నీ 32 పళ్ళు నేనే రాలగొడతా. ఇలా అయితే నువ్వు జీవితాంతం పిచ్చోడ్లా తిరగాల్సిందే. నన్ను పట్టుకోలేవు, నా ప్రేమను దక్కించుకోలేవు. ఎవడికి కావాలే నీ బోడి ప్రేమ? మరి నా మీద ప్రేమ లేకపోతే యూనిఫామ్ ఎందుకు మార్చావో చెప్పు. నీ కోసం మార్చలేదు, కీర్తి కోసం మార్చాను. పాప ఇబ్బందిగా ఫీల్ అవుతే మార్చాను. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. అలాగే ఆ టీ షర్ట్ ని కొంచెం ఇంచేసి కాలర్ పైకెత్తి గ్లాసెస్ పెడితే హీరోలా ఉంటావు. కాకపోతే ఆ హెయిర్ స్టైల్ నచ్చలేదు. దువ్వెనతో దువ్వుకోవడం ఓల్డ్ స్టైల్, అలా అలా వేళ్లతో సెట్ చేసుకోవడం ఇప్పటి యూత్ స్టైల్. ఏ అవన్నీ కాదే, ముందు నువ్వు ఎవరో చెప్పు. దమ్ముంటే నీ పేరేంటో చెప్పు. పేరెందుకు, ముద్దు ముద్దుగా బంగారం అని పిలిస్తే చాలు. ఏంటి బంగారం? పెద్దయ్యాక నీకు బంగారం లాంటి అమ్మాయి భారీగా వస్తుంది. హలో హలో. వస్తున్నాడు వస్తున్నాడు. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. కానీ ఆ కాలర్ ని పైకెత్తి టీ షర్ట్ ని కొంచెం ఇంచేస్తే హీరోలా ఉంటావు. అలా అలా వేళ్లతో సెట్ చేసుకోవడం ఇప్పటి యూత్ స్టైల్.
ఎడారిలో వర్షం మొదలైంది, ఇక తుఫానే.